ఏం చేసిన వాళ్ళకి మంచిగానే ఉన్నాయి. ఇల్లు ఇస్తాడు, వాకిళ్ళు ఇస్తాడు. మరి పెన్షన్లు కొత్త ఇస్తానంటున్నారు. రేగుల చెడ్డు బిల్లు ఇస్తేనే మేము మళ్ళీ వేసేది, లేకుంటే కేసీఆర్దే బాగుంది. ఏం చేశాడు కేసీఆర్? కేసీఆర్ ఇదంతులు పింఛన్ ఇచ్చాడు, వికలాంగులకు పింఛన్ ఇచ్చాడు, నెత్తిన టోపీ పెట్టిండు. మనకెవరు పని చేస్తారు ఏంటి? కేజీ ₹2 బియ్యం ఎవరిచ్చిండు? ఆయన ఇచ్చిండు. తెలంగాణ ఎలా ఉంది? తెలంగాణ బంగారు తెలంగాణ. మళ్ళా కేసీఆర్ గారు వస్తారా? రావచ్చు. రేవంత్ రెడ్డి పోవచ్చు. 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి? వాళ్ళు అడగాలి, ఆడండి. నీకు ఉంటుంది కదా ఎడ్యుకేషన్, నీకు తెలుసుగా. నేనేం తీసుకోరా అసలు. ఏం చదువుకున్నావు నువ్వు? బీటెక్. తెలుసుగా. వాడు జోలికి అసలు పోవాలా ఇప్పుడు దాకా. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉంది. పని చేస్తున్నాయా? ఏం మరి మేము డబ్బులు ఇచ్చే వచ్చినాం విజయవాడ నుంచి. రోజు డబ్బులు ఇచ్చి తిరుగుతున్నారా? విజయవాడ నుంచి ఇప్పుడు తిరుగురు వరకు డబ్బులు ఇచ్చే వచ్చాం. మరి మీ రాష్ట్రంలోనే ఫ్రీ బస్ ఇస్తున్నారా? మహారాజు సరిహద్దుల్లోకి ఏం ఇవ్వట్లా. ఆటోలు కూడా ఇప్పుడు ₹30 ఏమో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టుంది? ఏం చేసిన వాళ్ళకి మంచిగానే ఉన్నాయి. ఇల్లు ఇస్తాడు, వాకిళ్ళు ఇస్తాడు. మీకేం రాలేదా? మీరు రాలా, ఇంకా మాకేం కాలా. ఇల్లు గానీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇస్తారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇస్తారు. కరెంటు బిల్లు ఫ్రీయే. మరి పెన్షన్లు కొత్త ఇస్తానంటున్నారు. బానే ఉంది. కేసీఆర్ మళ్ళీ వస్తాడా? ఏమోనండి, మరి అంతా దేవుడి దయ. మంచి పనులు చేస్తే ఎవరన్నా వస్తారు. ఇల్లు బిల్లు ఇయ్యలేదుగా, మాకు ఇల్లు కావాలి. రేగుల చెడ్డు ఉంది, రేగుల చెడ్డు బిల్లు ఇస్తేనే మేము మళ్ళీ వేసేది, లేకుంటే ఆయనకి గెలుస్తాడంటే మన నమ్మకం మన చేతిలో ఏముంది అండి? మన చేతిలో ఏముంది? అందరూ ఎవరికైనా బాగు చేస్తేనే ఎవరైనా గెలిచేది. బాగా అంతే కదా, ఎవరైనా అంతే. మంచి చేస్తేనే ఓటేసేది, లేకుంటే ఎవరికైనా. వీళ్ళకైనా ఇంకో సంవత్సరంన్నర ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు దాకా మాకు ఇల్లు మొత్తం మంచి చేస్తేనే మేము ఎవరికైనా చేస్తాం. అందుకే చోరీ క్యాహే. మాకు కూడా ఇల్లు కావాలి, కాలనీ కొన్ని వచ్చేవి ఉన్నాయి, అవి వస్తేనే చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందా? అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అది అప్పుడు బాగుంది, ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడే బాగుంది ఉందని. రేవంత్ రెడ్డి బతికేం అట్లా. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందా? లేదు, కేసీఆర్దే బాగుంది. ఏం చేశాడు కేసీఆర్? కేసీఆర్ ఇదంతులు పింఛన్ ఇచ్చాడు, వికలాంగులకు పింఛన్ ఇచ్చాడు. ఆయన ఓట్లు వేసే ముందు కూడా వికలాంగులకు పెంచి ఇచ్చిండు. ఇదంతులు పెంచుతానన్నాడు, కానీ వీళ్ళు మేము వేసి సావలే కేసీఆర్కి. అందుకోసం మాకు ఈయన వచ్చి నెత్తిన టోపీ పెట్టిండు. రేవంత్ రెడ్డి బంగారు తెలంగాణ చేస్తాను అన్నాడు, మీరేం అట్లా అన్నారు? అస్సలు చేయట్లే. మా తెలంగాణకి వెళ్ళి రేవంత్ రెడ్డి ఉట్టిదే. తులం బంగారం లేదు, నా బొంద బంగారం లేదు, ఇదంతులు పింఛను లేదు, వికలాంగులకు పింఛను లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తాడు బాబు? కొద్దిగా ఉన్నోడికి, వాడికి లంచం ఇచ్చేవాడికి ఇస్తాడు, మధ్యలో వాళ్ళకి. మరి అతి బీదోళ్ళ వీళ్ళకైతే రేకుల కొంప వీళ్ళకి ఇయ్యనే లేదు. నా అల్లుడికైతే మడుగులో ఉంటాడు, వాడికి ఇయ్యనే లేదు. నాకుంది, వాడు ఇచ్చే పనే లేదు. విన్నావా? కేసీఆర్ ఇచ్చిండు. గ్యారంటీ గెలుస్తాడు ఈసారి కేసీఆర్. కావాలంటే చూడు. కవిత పార్టీ పెట్టింది. కవిత పెట్టని, కవిత తాత పెట్టని, వచ్చేది ఆయనే. పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తాడు. ఆయన పోటీ చేసి ఎందుకు వస్తాడు? ఆ సినిమాలో ఎగరటమే గాని ఇది ఉట్టిదే, నోటి మాటలే గాని. సినిమాలోనే పనికొస్తాడు కానీ బయట ఎందుకు పనికొస్తాడు? ఆయన పోటీ చేస్తాడు జనసేన. చేయమను, వచ్చినప్పుడు చూద్దాం. అసలు రాడు బాబు. నాకు 60కి దాటే ఉన్నాయి కానీ కింద లేవు. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ పైసా కూడా రాడు. నేను చెప్తున్నా. దేవుడు ఎవరికి దేవుడు? ఎవరికేం చేసిండు? ఆయన సినిమాలలో ఎగిరిండు, హాయిగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 ఇడిచిపెట్టిండు, ఒకదాన్ని ఉంచుకున్నాడు. ఎవరికేం చేసిండు ఆయన? ఏం చేయలేదు. ఎలా ఉంది బంగారు తెలంగాణ? ఎట్లుంది? ఇదే తెలంగాణ. ఏం బంగారం? తెలంగాణ బంగారం అంతే, అంతా బంగారం. అంత బంగారమే. అయ్యో, ఎందుకైనా ఏదైనా వేయం. వేసినా ఇంట్లో ఉంటవి. ఎందుకండి సినిమాలు నడుపుకునే కాడి బంగారం? అలా ఆరోగ్యమే బాగలేదు ఆయనకి, హాస్పిటల్లోనే ఉన్నాడు ఆయన. ఇంకా పూర్తిగా నయమే కాలేదుగా, ఎందుకు?
ఏమోనండి మేమైతే ఆ టయానికి ఎట్లుంటుందో వ్యక్తిని దాన్ని బట్టి, పార్టీ కాదు వ్యక్తి, మనకెవరు పనిచేస్తారు ఏంటి అనే వ్యక్తి కావాలి. ఎన్టీ రామారావు గారు ఉన్నారు అప్పుడు, ఎన్టీ రావు గారు చేసినట్టు ఎవరైనా చేశారా? ఎన్టీఆర్ చేసి ఆయన మంచి పనులు చేశారు, ఆయన పట్టుకొని వీళ్ళు ఊగులాడుతున్నారు అంతే. ఇక్కడ ఎట్లుందో మీరు తెలుసుకోవాలా? తెలంగాణలో పోటీ చేస్తాను మనం చెప్తాడు కదా. ఏమోనండి, అభిమానులు ఉంటారా, కుర్రోళ్ళు ఉంటారుగా. ఆంధ్రాలో పింఛన్లు ఎక్కువ ఇస్తున్నారు అమ్మా, అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. చేయమనండి, ఆయన అభిమానం ఉండోళ్ళు ఆయన పార్టీ వాళ్ళు వేస్తారు వాళ్ళకెళ్ళి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వెళ్ళి మాకెళ్ళి. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ఆదరిస్తారా? ఏమో వాళ్ళ మనసులో ఎట్లా ఉండిద్దో మనకేం తెలుసు, వాళ్ళ మనసులో ఉండి ఏమేవచ్చు ఆయనకి. మేము ఎటు అభిమానం ఉంటే అటే చేస్తామండి. అది ఎవరు కేసీఆర్ వేస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఏమో అప్పుడు దాకా ఎటు పోయిందో చెయ్యి. ఎవరైనా చెప్తారండి. చెప్పండి. పెద్ద ఎన్టీఆర్ ని మర్చిన వాళ్ళకి ఇది దొరకదు, అన్యాయం. నా తండ్రి ఎక్కడున్నాడో చచ్చిపోయి గాని పాపం అసలు ఊకే ఇచ్చిండుగా బాబు. కేజీ 2 రూపాయలు బియ్యం ఎవరిచ్చిండు? ఆయన ఇచ్చిండు. మరి కవిత ఏంటి, మేము అధికారం కొత్త అదంతా అబద్ధం మాటలు. అందరూ పంపిస్తామంటుంది. ఏడితేమో కూర్చొని అక్కడ. ఆయన ఎన్టీఆర్ ఏంటి అసలు దేవుడితో సమానం ఆయన, పెద్ద ఎన్టీఆర్. ఆ బాలకృష్ణ గీలకృష్ణ లేదు, మళ్ళీ ఈయన పెద్ద ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొంచెం మంచిది. పవన్ కళ్యాణ్ అదే అనవసరం. అంతే, మీకు తెలియదండి, అన్నీ తెలుసు మీకు, కానీ మమ్మల్ని అడుగుతారు. పోటీ చేస్తే తెలంగాణ కూడా ఉన్నారుగా, 2 రాష్ట్రాలు. చేసిన అభిమానం ఉంటుందండి. ఇప్పుడు ఆ అబ్బాయి మీరున్నారు, మీ ఇద్దరిలో చూస్తే ఇప్పుడు మీరు ఈ వర్షన ఎండలో ఉంటే మాకు ఆడపేణం ఏమొచ్చి అనిపించింది అంటే, అమ్మ నా కొడుకు లాంటివాడుగా ఇంత ఎండలో ఉన్నాడు, ఏమో ఆయన కోటి ఈయన కోటి గుద్దుదాం అనిపించింది ఆడవాళ్ళకి. విన్నారా? అది కానీ పెద్ద ఎన్టీఆర్ని మాత్రం ఈ జన్మకు మరవం.